శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత ఆత్మ సంయమయోగం 6వ అధ్యాయమునందు ఈవేళ మనం 47వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. 6వ అధ్యాయం చివరి శ్లోకం. యోగినామపి సర్వేషాం నద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, యోగులందరిలో శ్రేష్ఠుడు ఎవడు? నాయందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము అని భగవానుడు కరాఖండితముగా తెలియచేశాడు. ప్రపంచమున అందరికంటేను యోగులు ఉత్తములని క్రిందటి శ్లోకమున చెప్పబడినది. ఆ యోగులలో ఎవడు సర్వశ్రేష్ఠుడో ఇచట తెలుపుచున్నాడు భగవానుడు. అత్యంత శ్రద్ధ కలిగి అంతరాత్మయందే మనస్సును నిలిపి అట్టి పరమాత్మనే ధ్యానించువాడు యోగులలో సర్వోత్తముడని శ్రీకృష్ణమూర్తి ఆనతిచ్చిరి. శ్రీకృష్ణుడు చరాచర ప్రాణికోట్ల హృదయాంతరాళములందు వెలుగొందు సాక్షాత్తు పరమాత్మయే కనుక నా యందు మనస్సును నిలుపుము అను వాక్యము యొక్క అర్థము హృదయ సాక్షియగు అంతరాత్మయందు చిత్తమును సంలగ్నమనర్చు మని ఏ అర్హగును లేక శ్రీకృష్ణమూర్తి యొక్క సగుణ రూపమునైనను భక్తులు సేవించు వచ్చును. ఎట్లు నన్ను మనస్సునందలి వాసనా దోషములు తొలగి జేయ వస్తువగు పరమాత్మ యందు లయించి జీవుడు ఆత్మమాత్రుడై శేషించుటయే ముఖ్యము, అది ఏ యోగము. దాని ఆచరించువాడే సర్వశ్రేష్ఠుడగు యోగి, యోగులందరిలోనూ అని చెప్పినందువలన కర్మయోగము గాని ధ్యానయోగము గాని జ్ఞానయోగము గాని దేనిని అనుసరించు వారైనను వారి మార్గమునందు భక్తిని జోడించినప్పుడే చక్కని ఫలితములు నీయగలవు. ఈ భావమే ఇచట తెలుపబడినది. ఏ విత్తనమైనను నీటిలో తడిపినప్పుడే కదా మొలక విత్తును, అట్లే భక్తి అను జలముతో కూడినప్పుడే ఏ మార్గమైనను లెస్సగా ఫలించగలదు. భీషణ మాయా విజయ కార్యమున సాధకునకు భగవద్ అనుగ్రహము లేనిదే విజయము దుస్తరము. కనుకనే మహనీయులెల్లరును ఏ మార్గమును అనుసరించినను భక్తిని మాత్రము ఆశ్రయించి ఏ తీరుదురు. గీతయందు దాదాపు ప్రతి అధ్యాయమందును ఎక్కడనో ఒకచోట భక్తిని గూర్చి భగవానుడు నొక్కి చెప్పుచునే ఉన్నారు. ఇది గమనించదగ్గ విషయం. శ్రద్ధావాన్ అని చెప్పుట వలన సాధకుడు అత్యంత శ్రద్ధ కలిగి భగవంతుని సేవింపవలెనని స్పష్టముగా చెప్పివేయబడినది. ఈ శ్రద్ధను గూర్చి గీతాచార్యులు తన ప్రసంగమున అనేక చోట్ల నొక్కి చెప్పుట గమనింపదగి ఉన్నది. అశ్రద్ధతో చేసిన కార్యము చేయని దానితో సమానమే అనియు ఒక చోట మున్ముందు భగవానులు చెప్పుదురు. శమధమాది సాధనలలో శ్రద్ధ అనున్నది కూడా ఒకటి చేర్చబడి ఉన్నది కదా. కాబట్టి సాధకుడు అతి శ్రద్ధాసూనులై అతి శ్రద్ధాళువై శ్రద్ధ కలిగి
భగవంతుని ధ్యానించవలెను. మద్గతేనానుట వలన మనసును అన్యత్రా పోనీయక ఆత్మయందే నెలకొల్పవలెనని సూచింపబడినది. అట్లు శ్రద్ధతో దైవమును ధ్యానించువాడు మహాశ్రేష్ఠుడు. యుక్తతమః అని చెప్పుట వలన ఇచట తమ ప్రత్యయము చేర్చబడుట గమనించదగినది. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని భగవానుడు తెలుపట వలన భక్తితో కూడిన అట్టి ధ్యానం ఎట్టి మహత్తు కలదో తేట తెల్లమగుతున్నది. ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకొనినంత మాత్రమున చాలదు. భగవంతుని దృష్టి యందు వీడు గొప్పవాడు అనగా యుక్తతముడు కావలెను, గొప్పవాడు అనిపించుకొనవలెను. అట్టి స్థితియో శ్రద్ధతో కూడిన పరమాత్మ ధ్యానము వలననే చేకూరగలదని ఇచ్చట స్పష్టము చేయబడినది. కావున దానిని ముముక్షువు తప్పక ఆశ్రయించి భగవత్ కటాక్షమునకు పాత్రుడై తరించవలయను అని మనకు ఈ యొక్క ఆత్మ సంయమ యోగం చివరి 47వ శ్లోకం తెలియచేసినది. యోగులందరిలోనూ భగవంతుని దృష్టిలో ఎవడు సర్వశ్రేష్ఠుడు? యోగమే శ్రేష్టమైనది. అందులో శ్రేష్టమైనది, మిగులు శ్రేష్టమైనది, గొప్పైనటువంటిది ఏది, ఎవరు అంటే ఇక్కడ మనకు ఆత్మయందు లేక శ్రీకృష్ణ పరమాత్మ యందు మనస్సును సంలగ్నమనర్చువాడే శ్రేష్ఠుడు. అట్టి పరమాత్మని నిరంతరము ధ్యానించువాడు సర్వోత్తమ యోగి అగును అని మనకు భగవానుడు శిలాశాసనంగా తెలియచేశాడు సత్యవాక్కును. ఇది ఆత్మ సంయమ యోగం. కావున ఆత్మను ఎరిగిన వాడు ఇక ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుచేత ఆత్మను ఎరిగిన వాడు తాను లేకపోతాడు. తాను ఉంటే అన్నీ ఉన్నాయి, తాను లేకపోతే ఏమీ లేదు. ఆత్మ ఎరగడము అంటే నేనే లేను అని తెలుసుకోవడమే ప్రధాన కారణం. దానికి అవసరం సద్గురుమూర్తి కరుణా కటాక్షం. గురుమూర్తి లేనిదే ఆత్మాతీతం కేవలాత్మ నిరూపణ కాదు. ఆత్మే నేను, నేనే అన్నీ చేస్తున్నాను అనే భావన కాకుండా ఆత్మ ఉన్నప్పుడే ఈ ప్రపంచమంతా కూడా నాకు గోచరింపబడుతూ ఉన్నది. ఆత్మనే ఇన్నిటికి కారణమై ఉన్నది. ఇక తిరిగి వచ్చే పని లేకోకుండా చేసుకోవాలి అంటే అందులకు సద్గురుమూర్తి కరుణా కటాక్షములు కావాలి. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.